ప్రభుదేవ హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన మూవీ అభినేత్రి. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ప్రభుదేవ ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తాడు. మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది అతని కోరిక. కానీ అనుకోకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మీద పల్లెటూరి అమ్మాయి అయిన తమన్నాతో పెళ్లి జరిగిపోతుంది. ప్రభుదేవ, తమన్నా ఇద్దరు ముంబైలో ఓ అపార్ట్మెంట్లోకి దిగుతారు. ఉన్నట్టుండి తమన్నా మోడ్రన్ అమ్మాయిగా మారిపోతుంది. సినిమాలో హీరో అయిన సోనూ సూద్తో సినిమా చేయడానికి సైన్ చేస్తుంది. ప్రభుదేవ ఏం జరుగుంటుందని ప్రయత్నాలు మొదలు పెడతాడు. అపార్ట్మెంట్లో రూబీ అనే అమ్మాయి చనిపోయిందని తెలుసుకుంటాడు. చనిపోయిన రూబీ తమన్నా. ఈ రూబీ గతంలో హీరోయిన్. ఈ తమన్నాని హీరో అంటే సోనూ సూద్ మోసం చేస్తాడు. ఆ తమన్నా ఈ పల్లెటూరి తమన్నా క్యారెక్టర్లోకి దూరి సోనూ సూద్పై రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రభుదేవ హెల్ప్ చేస్తాడు. రూబీ క్యారెక్టర్లో ఉన్న తమన్నా ఆత్మ శాంతించి పల్లెటూరి తమన్నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ప్రభుదేవ, తమన్నా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సినిమా ఎండ్ అవుతుంది. ప్రభుదేవ ఎప్పటిలానే తనదైన నటన, డాన్సులతో ఆకట్టుకున్నాడు. ఇక తమన్నా గ్లామర్ గా, గ్లామరస్ గా రెండు పాత్రల్లోనూ బాగా నటించింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. తమన్నా డాన్స్ పరంగా ఇరగ్గొట్టేసింది. ఫైనల్ గా తమన్నా గ్లామర్ కోసం, డాన్సుల కోసం, ప్రభుదేవ డాన్సుల కోసం, కామెడీ కోసం సినిమా చూడొచ్చు. ఎప్పటిలానే రెగ్యులర్గా ఆలోచించే ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా. కానీ కొత్తదనం కోరుకునే వారికి ఒకసారి మాత్రమే చూసే సినిమా ఈ అభినేత్రి. అభినేత్రి భయపెట్టదు, బాధ పెట్టదు, కానీ గ్లామర్తో ఆకట్టుకుంటుంది.